నాకు వాట్సాప్ పెట్టండి, నేను ఫుల్ రిపోర్ట్ పంపిస్తాను. నా నెంబర్ ఉంది కదా, మీ టాపిక్ పెట్టి నాకు మెసేజ్ పెట్టండి. నేను నైట్ రేపు మార్నింగ్ లోపు మీకు రిపోర్ట్ పంపిస్తాను, సరేనా? సో ఇప్పుడు మనం యూజ్ చేసేది వచ్చి 4 సెన్సార్స్. ఇది వచ్చి ప్రాక్సిమిటీ సెన్సార్, ఐఆర్ సెన్సార్, ఇది ఫ్లోట్ సెన్సార్, ఇది వచ్చి నార్మల్ ఇది పవర్ లైన్స్, ఓకేనా? సో ఇప్పుడు ఇది ప్రాక్సిమిటీ ఫ్లో సెన్సార్, ఎందుకంటే డ్రైనేజ్ మానిటర్ చేసే కోసం ఈ 2 సెన్సార్స్ యూజ్ చేస్తాం. ఐఆర్ వచ్చి డస్ట్బిన్ మానిటర్ చేసే కోసం యూజ్ చేస్తాం, సరేనా? ఇది పవర్ లైన్స్, ఇది వచ్చి జిఎస్ఎం మోడల్. ఇది నార్మల్గా మన ఫోన్లో కీప్యాడ్ ఫోన్స్ ఉంది కదా, ఆ ఫోన్స్లో ఉండే బోర్డ్ ఇది, ఓకేనా? కొంచెం పెద్దగా చేసింటారు అంతే. ఇది పిక్ మైక్రో కంట్రోలర్ బోర్డ్. ఇది జనరల్ పర్పస్ బోర్డ్. ఈ బోర్డుని పెట్టి మనం ఏ ప్రాజెక్ట్స్ అయినా డెవలప్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసే సెన్సార్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పెట్టి ఏ ప్రాజెక్ట్స్ అయినా డెవలప్ చేసుకోవచ్చు, ఓకేనా? సో దీంట్లో వచ్చి ఫస్ట్ పార్ట్ వచ్చి పవర్ సప్లై సెక్షన్స్. ఇది వరకు పవర్ సప్లై సెక్షన్, ఓకేనా? ఈ పవర్ సప్లై సెక్షన్ ఎందుకు ఏం చేస్తుందంటే, మనం ఇన్ కేస్ మనం అడాప్టర్ లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఇచ్చామంటే మనకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. 12 వోల్ట్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. నేను 230 వోల్ట్ ఇన్పుట్ ఇస్తాను. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో ఎంత వోల్టేజ్ వస్తుంది మీకు? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటాము, 12 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్. నేను ఇన్పుట్గా 230 వోల్ట్ ఇస్తాను, దాని అవుట్పుట్ ఎంత వస్తుంది? 12 వోల్టే వస్తుంది. ట్రాన్స్ఫార్మర్స్ వచ్చి మనం స్టెప్ డౌన్ చేస్తాం అంతే. దీంట్లో మనం ఏ వాల్యూ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటామో ఆ వాల్యూ అవుట్పుట్ వస్తుంది. 12 వోల్ట్ అంటే 12 వోల్ట్, 5 వోల్ట్ అంటే 5 వోల్ట్, ఉండేది వచ్చి 6 వోల్ట్, 9 వోల్ట్, 12 వోల్ట్, 15 వోల్ట్, 18, 24 ఇట్లా ఉంటుంది, ఓకేనా? సో మనం ఇది యూజ్ చేసేది వచ్చి 12 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్. అది 1 amps, ఓకేనా? యాంప్స్ రేటింగ్ వచ్చి 1 amps రేటింగ్ ఉంటుంది. సో అది ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా అడాప్టర్ తీసుకుంటాం. ఇది 12 వోల్ట్ అడాప్టర్, 1 amps ఉంటుంది దీని అవుట్పుట్. ఇది దీంట్లో ట్రాన్స్ఫార్మర్లో వచ్చే అవుట్పుట్ వచ్చి ఏసీనే, అంటే ఇప్పుడు మనం దీంతో వచ్చేది వచ్చి డీసీ, ఓకేనా? సో ఎందుకు చెప్తానంటే ఈ పార్ట్ వచ్చి బ్రిడ్జ్ రెక్టిఫైర్. బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఎందుకు యూస్ అవుతుంది? ఏసీని ఇంకా డీసీ కనెక్ట్ చేసే ఇన్ కేస్ మనం ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తే ఇది యూస్ అవుతుంది, ఓకేనా? సో ఇది ఏం అడిగితే చెప్పాలని కోసం ఇది ఈ ఎక్స్ప్లెనేషన్స్, ఓకేనా? సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం డీసీ ఇస్తామని కాబట్టి దీన్ని డైరెక్ట్గా అవుట్పుట్ అంటే డీసీనే వస్తుంది, మనకి ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఈ పిక్ కంట్రోలర్కి వచ్చి కాన్స్టెంట్గా 5 వోల్టే కావాల్సి పడుతుంది. ఎక్కువ పోతే ఐసీ పడుతుంది. సో దానివల్ల ఏం చేస్తామంటే ఇది వచ్చి రెగ్యులేటర్ ఐసీ 7805 రెగ్యులేటర్ ఐసీ. మనం ఎంత ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినామో దానికి అవుట్పుట్ వచ్చి కాన్స్టెంట్గా 5 వోల్టే వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ పార్ట్ వచ్చి ఇది వచ్చి క్రిస్టల్ ఆక్సిలేటర్. ఎందుకు ఈ క్రిస్టల్ ఆక్సిలేటర్ యూస్ చేస్తామంటే ఈ ఐసీకి వచ్చి సమ్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేయాలి. మనం ఆ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేస్తేనే ఇది వర్క్ అవుతుంది, లేకపోతే ఇది వర్క్ అవ్వదు. సో ఇప్పుడు మనం వచ్చి మనం నార్మల్గా యూస్ చేసేది 10 మెగాహెర్ట్జ్ ఆర్ 20 మెగాహెర్ట్జ్. దీంతో యూస్ చేసేది వచ్చి 20 మెగాహెర్ట్జ్. ఇది ఎందుకు మనం స్పెసిఫిక్గా చెప్తామంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మనం వచ్చి 20 మెగాహెర్ట్జ్ని ఆడ ఒక ఆఫీస్ అడుగుతుంది, పిక్ ఐసీ నెంబర్ అడుగుతుంది. ఐసీ నెంబర్ సెలెక్ట్ చేసినాక ఫ్రీక్వెన్సీ ఎంత ఇస్తారు, మెగాహెర్ట్జ్ ఎంత ఇస్తారు. 20 అంటే 20, 10 అంటే 10. మనం వీడు 10 ఇచ్చి ఆ 20 ఇస్తే మనకు అవుట్పుట్ రాదు, ఓకేనా? సో ఎంబెడెడ్ అనేది వచ్చి సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ 2 కంబైన్ అవుతేనే మీకు అవుట్పుట్ వస్తుంది. మనం సాఫ్ట్వేర్లో 100% కరెక్ట్గా పెట్టేసి హార్డ్వేర్లో ఏదో వైర్ మార్చి కొడతామంటే అవుట్పుట్ రాదు. హార్డ్వేర్ అన్నీ కరెక్ట్గా చేసి సాఫ్ట్వేర్లో ఏదో ఒక లైన్స్ మార్చేసుకుంటున్నాం, అవుట్పుట్ రాదు. సో 2 బోత్ కాంబినేషన్స్ ఆర్ కనెక్టెడ్ అస్ ఎంబెడెడ్ సిస్టమ్, ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఐసీస్ వచ్చి 5 పార్ట్స్గా సపరేట్ చేస్తాం. ఏ, బి, సి, డి, ఈ. పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి, పోర్ట్ డి, ఓకేనా? ఈ 40 పిన్ ఐసీని 5గా సపరేట్ చేస్తాము. ఇప్పుడు ఏలో ఎందుకు స్పెసిఫిక్గా పిక్ 16F877 యూజ్ చేస్తామంటే నార్మల్ ఐసీసీ 805 యూజ్ చేయకుండా ఇది యూజ్ చేస్తామంటే 805 అంతా మన సెన్సార్స్ అన్ని అవుట్పుట్స్ వచ్చి అనలాగ్ అవుట్పుట్స్, ఓకేనా? సో మనకు ఇన్పుట్గా ఇవ్వాల్సింది వచ్చి డిజిటల్. సో దానికి నార్మల్గా 805 యూజ్ చేస్తే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ సపరేట్గా ఒక సర్క్యూట్ రెడీ చేయాలి. సో దాని కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అవుట్పుట్ చేసే అవసరం. ఇది పిక్ ఐసీ యూజ్ చేయాలి. ఈ పిక్లో ఏంటంటే ఈ పోర్ట్ ఏ ఉంది కదా, ఆ పోర్ట్ ఏలో ఇన్బిల్ట్గానే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు దాంతో చేసి ఉంటారు. అందుకే A0 ఇంకా A5 వరకు మనం ఏ సెన్సర్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ బోర్డులో పోర్ట్ బిలో వచ్చి ఎల్సిడి కనెక్ట్ చేసేసారు, ఓకేనా? సిడిఈ మనము ఇన్పుట్ అన్న ఎత్తుకోవచ్చు, అవుట్పుట్ అన్న తీసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను ఏమి ఇచ్చిందంటే ఒక్కొక్క సెన్సార్కి 5 వోల్ట్ గ్రౌండ్ అవుట్పుట్ ఉంటుంది. 3 పిన్స్ ఉంటుంది.
ఫస్ట్ నేను ప్రాక్సిమిటీ సెన్సార్ వేస్తాను 5 వోల్ట్ ఎత్తుకొచ్చి ఈడ కనెక్ట్ చేసి ఉంటాను, గ్రౌండ్ ఎత్తుకొచ్చి ఈడ కనెక్ట్ చేసి ఉంటాను. ఇది దీన్ని అవుట్పుట్ ఎత్తుకోవచ్చి దీన్ని ఏ నాట్లో కనెక్ట్ చేసి ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ దీంతో రెండు సప్లై ఉంటుంది. ఒకటి వచ్చి గ్రౌండ్ ఇచ్చింటాను, సెకండ్ వచ్చి A1లో ఇచ్చింటాను. దీనికి 3 పిన్స్ ఉంటుంది, ఇన్ అండ్ అవుట్. ఇన్ 5 వోల్ట్, గ్రౌండ్, అవుట్. 5 వోల్ట్ ఈడ, గ్రౌండ్ ఈడ. నెక్స్ట్ పిన్లో A1లో కనెక్ట్ చేసి ఉంటాను, A2లో. సో సేమ్ ఈ వైర్ని వైర్ ఎత్తుకొచ్చి A3లో కనెక్ట్ చేసిన వైర్ వచ్చి 5 వోల్ట్లో ఇచ్చింటాను. ఓకేనా. ఇప్పుడు ఇన్పుట్స్ ఈడ కనెక్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చి రిలే ఎందుకు కనెక్ట్ చేసింటామంటే ఈ వైర్ కట్ అయ్యేటప్పుడు ఆ పోల్లో ఉండే ఇది వచ్చి ట్రిప్ కావాలి. ఆ ట్రిప్ అవుతానే మనకి అవుట్పుట్ రాకుండా, వోల్టేజ్ రాకుండా ఉంటుంది. సో ఆ రిలే కనెక్ట్ చేసింటాము. అది వచ్చి ఏం కనెక్ట్ చేసింటాము, RC0లో. రిలే వచ్చి RC0. రిలే ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చి 12 వోల్ట్. సో ఆ 12 వోల్ట్ మనం వీడు ఎత్తుకుంటాం ఈ పిన్స్లో, ఈ 4 పిన్స్ కదా వీడు ఎత్తుకుంటాం. బజర్ ఎత్తుకొచ్చి RC1లో కనెక్ట్ చేస్తాం. ఓకేనా. సో ఇది కనెక్షన్స్ అంటే బేసిక్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటాయి. ఇది ఏం లేదు, సర్క్యూట్ డయాగ్రామ్ చూడకుండానే మీరు చెప్పుకోవచ్చు. A0, A1, A2, A3 అట్లా 3 లైన్గానే కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ C0, C1. అవుట్పుట్ వచ్చి C0, C1. 20 పిన్స్ కదా సార్? 40 పిన్. 40 పిన్. సో ఈ సెక్షన్స్ వచ్చి మ్యాక్స్ 232 చెప్పుకున్నాం కదా. మ్యాక్స్ 230 ఇదంటే సీరియల్ కమ్యూనికేషన్ కోసం. ఓకేనా. సీరియల్ కమ్యూనికేషన్ అనేది డేటా ఈట్నింగ్గా ట్రాన్స్మిట్ అవుతుంది, ఈట్నింగ్గా ట్రాన్స్మిట్ అవుతుంది. సో అందుకోసం వచ్చేసాం. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఏమంటే ఇది వచ్చి 12 వోల్ట్ ఆపరేటింగ్ వోల్టేజ్. GSMకి వచ్చి ఆపరేటింగ్ వోల్టేజ్ 12 వోల్ట్. అంటే మనకు ఐసీని ఇంకా వచ్చేది వచ్చి 5 వోల్టే కదా. సో ఆ వోల్టేజ్ని బూస్టప్ చేసే కోసం కూడా ఇది యూస్ అవుతుంది ఈ ఐసీ. సో ఇది వచ్చి మనకి యూస్ కాదు, ఎందుకంటే ఇన్ కేస్ మనం రిలేస్ వచ్చి ఒక 5-6 రిలేస్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఈ ఐసీ యూస్ అవుతుంది. మనం సింగిల్ 1 or 2 ఐసీ రిలే యూజ్ చేస్తే మనకి ఇది యూస్ కాదు. ఓకేనా. ఇది వచ్చి ఈ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసే కోసం ఇది వర్క్ అవుతుంది. సరే ఇప్పుడు అవుట్పుట్ చూస్తామా. ఫస్ట్ మీరు సిమ్ వచ్చి జియో సిమ్ వేయకూడదు దీంట్లో. ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ అట్లా దానికి ఇది ఉండాలి, మెసేజ్ బ్యాలెన్స్. డేటా లేకపోతే పర్వాలేదు, మెసేజ్ బ్యాలెన్స్ ఉండాలి, మెసేజ్ ఉండాలి. దీంట్లో కనెక్ట్ చేసినాక ఒక 2 మినిట్స్ వదిలేసి దానికి ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. రింగ్ అవుతే కనెక్ట్ అయిపోయింది నాకు. రింగ్ కాలేదంటే మీరు ఏదో ప్రాబ్లం ఉంది, నేను దాని నెట్వర్క్ లేకుండా ఉంటుంది అర్థం. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేస్తాం. సార్కి మెసేజ్ వస్తుంది, నేను తర్వాత చెక్ చేశాను, వచ్చింది. దీనైతే పెద్ద సిమ్ కాబట్టి మీకు ఇంకా వచ్చి బెటర్. కట్ చేయకుండా ఉండే సిమ్ ఉంటే మీకు వచ్చి బెటర్. ఇది ఈ పొజిషన్లో ఈ కట్ వచ్చి బయట ఉండాలి. ఓకేనా. ఈ కట్ ఈ సైడ్ ఉండాలి. మనం కిట్ ఆన్ చేసి దానికి ముందర ఏం చేయాలంటే ఈ సెన్సార్కి ముందర ఒక మెటల్ పెట్టేయండి. యాక్చువల్గా మాన్యువల్ మూత వచ్చి మెటల్, మ్యాక్సిమం ఏదో పార్ట్లో మెటల్ ఉంటుంది. సో దాన్ని మనం మానిటర్ చేస్తాం. ఓకేనా. సో ఇది వచ్చి కరెక్ట్గా పెట్టి ఉంటే ఆ మాన్యువల్ వచ్చి క్లోజ్లో ఉంది అని అర్థం. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే కిట్ ఆన్ చేసేటప్పుడు దీంతో ఒకే ఒక లైట్ మాత్రమే వెలగల. మనం చేయి పెట్టేటప్పుడు సెకండ్ లైట్ ఆన్ కావాలి. ఇన్ కేస్ మనం కిట్ ఆన్ చేస్తేనే 2 లైట్ ఆన్ ఇది గ్లో అవుతాయి. ఒకటి రూమ్లో కొంచెం షేడ్ డార్క్నెస్ యాడ్ ఉంటే ఆడ పెట్టాలి, ఎందుకంటే ఇది ఎక్కువ సన్లైట్లో కూడా మీకు వచ్చి డిటెక్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఉంది కదా. సో ఇది ఇట్లే ఉండాలి. నేను ఇప్పుడు అయితే మెసేజ్ అనేది ఏదైతే ఇచ్చింటారో వాళ్ళకి మెసేజ్ ఉంటుంది సార్, కాలింపుగా. సో ఇది కిందకు ఉండాలా, కిందకు ఉంటే నార్మల్ పొజిషన్, ఇది పైనకి వస్తే డ్రైనేజ్ ఫుల్. ఓకేనా. ఇన్ కేస్ ఇది నేను ఫుల్గా కిట్ ఆన్ అవుతానే కొంచెం డార్క్ ఇది షేడ్గా ఉన్నట్లు మనకి ఒక నేను చేయి పెడితేనే ఆన్ కావాలి. ఎందుకంటే ఇది ఒక కార్నర్లో మనం ఫిక్స్ చేసి ఉంటాము. మనం డస్ట్బిన్లో ఇది వేస్టేజ్ వేస్తే పైకి వస్తూ ఉంటే అది ఏమవుతుందంటే పైకి వచ్చేటప్పుడు డిటెక్ట్ అయిపోతుంది. సో డిటెక్ట్ అయితే మీకు డ్రైనేజ్ ఫుల్ అని మెసేజ్ సెండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తామంటే డ్రైనేజ్ ఓపెన్. ఓకేనా. మనం డిలే ఇచ్చింటాము, డిలే మెసేజ్ సెండ్ అయ్యేంత వరకు సార్ మెసేజ్ పెట్టి చూస్తారా. ఫోన్ తీసుకుంటారు సార్. చిన్న సార్
వచ్చిందా? సో నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చి డ్రైనేజ్ దీంట్లో పెట్టింటాము, పొజిషన్లో పెట్టింటాము. ఎందుకు ఇది ఎందుకు మానిటర్ చేస్తామంటే ఇన్ కేస్ ఇది వచ్చి వర్షం కాలంలో ఫ్లడ్ ఎక్కువ అయితే మనం ఓపెన్ అయితే మానిటర్ చేస్తాము. ఇది వచ్చి నార్మల్ టైమ్స్లో అది ఏదైనా బ్లాక్ అయిపోతే మనకు వేస్ట్ అయితే బయట వస్తుంది, లీక్ అవుతుంది కదా, అప్పుడు మనకు ఇన్కన్వీనియన్సే కదా. సో దాన్ని ఇంకా మనకి ఏదైనా డిసీజ్ స్ప్రెడ్ కావచ్చు. సో దానికి ఏమో ఒక పర్టికులర్ లెవెల్లో ఇది బ్లాక్ అయిపోతే అప్పుడు మనకు మెసేజ్ సెండ్ అయిపోతుంది ఆ పర్టికులర్ స్టాఫ్కి. సో ఈ ప్లేస్లో ఈ డ్రైనేజ్లో బ్లాక్ అయ్యింది, మనం క్లియర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమైంది, ఇది ఫిల్ అయిపోయింది. ఈ క్వశ్చన్ వస్తే డ్రైనేజ్ ఫుల్ తిరిగి మనం నార్మల్ క్వశ్చన్ పెట్టాలి. రిజిస్టర్ ఉంటుంది, రిజిస్టర్ ఎక్కడ మనం ఫోన్ చేయి మెసేజ్ రాలేదు సార్, అది ఎప్పటికీ చెక్ చేసి చూద్దాం.